వచ్చారు. ఇక రైతులు బాట పట్టారు, ఆయన పొలం బాట పట్టారు. రైతుల్ని కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుందంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 100 రోజుల్లోనే ఇదంతా కూడా జరుగుతుంది. ఒక పక్క నీళ్ళు ఇవ్వట్లేదు, మరో పక్క కరెంటు కోతలు అంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కౌంటర్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. అటు భట్టి విక్రమార్కతో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో వారంతా కూడా ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో ఈ పరిస్థితికి కారకులు ఎవరు? ఇది నిజమైన కరువా, లేదంటే కల్పిత కరువా, లేదంటే ఎవరైనా సృష్టించినటువంటి కరువా? ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్లో చర్చించబోతున్నాం. నాతో పాటు ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు బాలరాజు యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే కత్తి వెంకటస్వామి గారు, ఏఐసీసీ సమన్వయకర్త, మరి కాసేపట్లో విద్యాసాగర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా బాలరాజు యాదవ్ గారు, ఏంటి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లోనే చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సంభవిస్తున్నాయి అంటున్నారు. నీళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు, కరెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. రకరకాల ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కదా. ఏంటి 100 రోజుల్లో ఇంత విధ్వంసం సృష్టించిందంటారా తెలంగాణలో కాంగ్రెస్? ముందుగా మీకు అదేవిధంగా ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు కత్తి వెంకటస్వామికి నమస్కారం. ప్రధానంగా ఇవాళ ప్రైమ్ నైన్ టీవీ ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే, సమాజానికి కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఏదైతే ఇవాళ ఆ 116 రోజులుగా వాళ్ళు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాతకి చేపట్టాల్సిన చర్యలు చేపట్టలేకపోయారు. ఏమైనా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, హామీలు ఇచ్చినారు తప్ప హామీలను ఎట్లా అమలు చేయాలని ఆలోచన లేదు. అదేవిధంగా ప్రస్తుతం ఎండాకాలం వచ్చి ఆ వైపు కరువు తాండవిస్తున్న సందర్భంలో, ఇవాళ నీళ్లు చెరువులలో నీళ్లు ఎండిపోయిన సందర్భంలో, ఊర్లలో నీళ్లు పాతాళానికి పోయిన సందర్భంలో, ఇవాళ వరిచేను ఎండిపోతున్న సందర్భంలో, ఇవాళ రైతాంగాన్ని కావచ్చు, ప్రజలకు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఏంటి, భరోసా ఇవ్వాల్సిన అవసరం. ఒకవేళ సమస్యను ఎట్లా తీర్చాలని ఆలోచన చేయాలి తప్ప కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారని చెప్పేసి కొన్ని రోజులు వేడిగడ్డ మీద నడిపించారు. తర్వాత ఏదో ధరణికి సంబంధించిన అంశాల మీద నడిపించారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద నడిపిస్తా ఉన్నారు. కానీ ఈ సమస్యను ఎట్లా తీర్చాలని ఆలోచన చేయట్లే. ఎప్పుడైతే కేసీఆర్ గారు నిన్న ఏదైతే జనగాం సంబంధించి, సూర్యాపేట సంబంధించి, నల్లగొండ సంబంధించి ఎప్పుడైతే పర్యటన స్టార్ట్ అయిందో, ఇవాళ ఎందుకు కాళేశ్వరం పంపులు, ఇప్పుడు బాహుబలి పంపు రన్ అయింది, గాయత్రి పంపు నీళ్లు పైకి ఎందుకు వస్తున్నవి, ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయినారు? ఇప్పుడు వస్తున్న నీళ్లు ఇంకా డిసెంబర్ లో మీరు ప్రభుత్వంలోకి వచ్చినారు. డిసెంబర్ లో చర్యలు చేపడితే ఇంకొన్ని పంటలు కాపాడే అవకాశం ఉండే కదా. ఈ అంశాన్ని ఎందుకు చేయలేదు అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా ఏదో రాజకీయ పార్టీ విమర్శ కాదు, ఇలా ప్రజల సమస్యని ప్రతిపక్షంగా మాకు బాధ్యత అప్పగిచ్చినారు కాబట్టి ప్రతిపక్షంగా సమస్యలు ఇట్లా ఉన్నవి, ఈ సమస్యలు దృష్టి తీసుకొస్తా ఉన్నాం. కానీ పరిస్థితికి బాలరాజు యాదవ్ గారు, మొత్తం ఈ పరిస్థితి అందరికీ కూడా కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో చేసినటువంటి పరిపాలన, ఈ అరాచకానికి కారణం అంటున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. ఇలా రైతులు ఏ బాధలు పడుతున్నారో నేను ఇలా 100% మీకు కళ్ళ కట్టినట్టు చెప్తాను సార్. ఇప్పుడే నాకు ఒక వీడియో పంపినారు మా మిత్రుడు. ఎక్కడంటే సార్, ఇలా మన ఎకరెకల్ కాన్సెన్సీ సార్, ఇది మండలాపురం గ్రామం, పొడిచెట్టి లక్ష్మయ్య గౌడ్. ఇతను 7 ఎకరాల పొలము బోర్లు ఎండిపోవడంతో ఎండిపోయిందని చెప్పేసి ఆయన 20వ తారీఖు 2వ నెల 24లో చనిపోవడం జరిగింది సార్. నేను ఫోటో కూడా చూపెడతాను. నేను కూడా వారిని పరామర్శించి వచ్చాను. నెకరికల్ మండలం, నెకరికల్ నియోజకవర్గం, నెకరికల్ మండలం, మండలాపురం గ్రామం. నేను ఏం చెప్తుంటే వారి వీడియో కూడా మీరు వినండి. ఎందుకంటే నేనేదో రాజకీయంగా మేమేదో మాట్లాడుతున్నట్టు అనుకుంటా ఉన్నారు. వారి వీడియో కూడా లక్ష్మయ్య గౌడ్ గారు వారు చనిపోక ముందు ఇచ్చేటువంటి వీడియో సార్ ఇది. మండలాపురం సర్పంచ్ గారికి మరియు ఆరేగూడెం ప్రజలకు, ఆరేగూడెం సర్పంచ్ గారికి వినపడుతుందా సార్? ఇది వినపడుతుందండి. నమస్కారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారికి నమస్కారం, విద్యాసాగర్ గారికి నమస్కారం, మరియు ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఒకటే, మండలాపురం చెరువు, ఆరేగూడెం చెరువు, ఇక్కడ కొండకింగుడు చెరువు చెరువులన్నీ ఎండిపోయి నీళ్ళు లేక, గుట్టు గోద తాగునీరు లేక అల్లాడిపోతుంది. బోర్లు మొత్తం ఎండిపోయింది. 6 ఎకరాలు 7 ఎకరాలు 4 ఎకరాలు బారే బోరు అరెకరం కూడా బారకుండా నాటు పెట్టుకుంటే అరెకరం కూడా ఎండిపోయింది. దయచేసి మాకు ఈసర్ నుంచి లిఫ్ట్ మోటార్లు వేసి నీళ్లు పెట్టగలరని మరి ఎమ్మెల్యే గారి విజయశం గారికి నమస్కారాలు చేస్తున్నాను. ఈ మాట ఈ ప్రజలందరూ దయచేసి ఈ పోల్ల ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి దాకా పూర్తి చేయాలని మరీ నమస్కారం. సరే, అలా ప్రైమ్ నైన్ టీవీ ద్వారా మీకు వినిపించిన వీడియో ఏదైతుందో, లక్ష్మయ్య గౌడ్ సార్, ఈయన సిపిఎం పార్టీ మాజీ సర్పంచ్ మండలాపురం. గతంలో నేను ఎస్ఎఫ్ఐ లో పనిచేసినప్పుడు వీరు సర్పంచ్ గా పనిచేసినారు. వీరు 20వ తారీఖు 2వ నెల 2024లో చనిపోయారు సార్. నేను వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి వచ్చాను. వారికి సంబంధించిన వీడియో సరియాలేదో కేసీఆర్ గారు ఏదో సృష్టిస్తా ఉన్నారు, రాజకీయ ఏదో పార్టీ అంతా ఎండిపోతా ఉంటే వీళ్ళు కరువుయాత్ర చేస్తున్నారని ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఇది అబద్ధం అని చెప్తా ఉన్నాను. పల్లెల్లో వాస్తవ పరిస్థితులు ఇవి.
వాళ్ళు ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్న మంత్రులకు వారు చెప్తున్నటువంటి మాట, లక్ష్మయ్య గౌడ్ గారు మరణించక ముందు చెప్పినటువంటి మాట, పొడిశెట్టి లక్ష్మయ్య గౌడ్ గారు మండలాపురం గ్రామం మాజీ సర్పంచి, వారు చనిపోక ముందు చెప్పిన వీడియోను మీకు వినిపిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. చాలా అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఏమన్నారు సార్, మాకేమైనా ఉంటే పంపండి వీడియోలు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రైమ్ నైన్ టీవీ ద్వారా లింక్ తీసుకోండి, ఈ వీడియో వినండి మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఓకే బాలరాజు యాదవ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యాసాగర్ రెడ్డి గారు. నమస్తే విద్యాసాగర్ రెడ్డి గారు. ఇక ఒక్క నిమిషం, కత్తి వెంకటస్వామి గారు మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, దయచేసి వెహికల్ కొంత పక్కగా ఆపుకుంటే మంచిది, మనకి కొంచెం సిగ్నల్ ఇష్యూలో ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. విద్యాసాగర్ రెడ్డి గారు మీరేమంటారు? ముందుగా ప్రైమ్ టీవీ వారికి నమస్కారం. దీంట్లో పాల్గొన్నటువంటి మిత్రులకు కూడా స్వాగత శుభాకాంక్షలు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజలకు, ముఖ్యంగా ప్రధానంగా రైతులకి జరుగుతున్న తీరు, అనుభవిస్తున్నటువంటి అనుభవాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక పార్టీని దూషించడం, ఆ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చేదాకానే మాటలు, హామీలు, ఆశలు, వచ్చిన తర్వాత అన్ని మొత్తం అడియాశలు. ఇది ఈ ప్రభుత్వాలలో జరుగుతున్నటువంటి తీరు. తెలంగాణలో కరువు, కాటకాలు, నష్టాలు చాలా ఉన్నాయి. నేను ఈ మధ్య కాలంలో కూడా ఉత్తర భారతదేశ పర్యటన కూడా పోయేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విధి విధానాలు, మన దగ్గర ఉన్నటువంటి విధి విధానాలు, రైతులకు అందుతున్నటువంటి పరిస్థితులు చాలా డిఫరెంట్ గా కనబడుతున్నాయి. వాళ్ళు అగ్రెసివ్ గా ఉన్నతమైన పంటలని పండించి విలువగల పంటలను పండించాలనేటువంటి దృక్పథంతో ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అక్కడ ముందంజలో వెళ్తున్నారు రైతులు. అయితే విద్యాసాగర్ రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే పూర్తి చేసుకుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో కూడా ఈ రకమైనటువంటి విధానాలే ఉన్నాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నేను ఉత్తర భారతానికి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి విధానాలకి ఇక్కడ పూర్తి విరుద్ధంగా నడుస్తుందంటూ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఏంటి గతంలో బీఆర్ఎస్ లో కూడా అలాగే ఉందా? కానీ బీఆర్ఎస్ మేము ఉన్నప్పుడు రైతు రాజ్యం నడిచింది, రైతులంతా సుభిక్షంగా ఉన్నారని చెప్తుంది కదా. సరే, ఒకటే మాట చెప్తున్నాను, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏనాడు కూడా సరి అయినటువంటి లాభం జరగలేదు. ఇది అక్షర సత్యంగా చెప్తున్నా. నేను ఒక రైతునే. నేను ఈ వరి వేసేట పొలంలో ట్రాక్టర్ పట్టుకుని స్వయంగా దున్ని పనిచేసేటువంటి రైతుగా చెప్తున్నాను. నేను ఏదో రాజకీయ నాయకుడిగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు. నేను ప్రతిరోజు కూడా పొలంలోకి వెళ్ళిపోతాం, పొలంలో జరుగుతున్న తీరు ఏదో తెలుసు కాబట్టి పనిచేసేటువంటి రైతుగా నేను చెప్తున్నాను. గతంలో ఉన్నటువంటి పార్టీ కూడా 9 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన లోపల అనేక రకమైన హామీలు ఇచ్చారు తప్ప కానీ ఏనాడు కూడా అవి పరిపూర్ణంగా చేయలేదు. రైతు రుణమాఫీలు చేస్తామన్నారు, సరైన సమయంలో చేయలేక విపరీతమైనటువంటి రోజులు గడపడం మూలంగా బ్యాంకులకు మిత్తిగట్టలేనటువంటి పరిస్థితుల్లో రైతులు దిగజారిపోయి చివరికి ఆ రైతులకి అప్పు కూడా పుట్టని పరిస్థితికి అలాంటి ప్రభుత్వంలో ఒక నియమం. రెండవది, రైతు బంధు ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఎకరానికి 5,000 ఒక పంటకి, సంవత్సరానికి 10,000 ఇచ్చినటువంటిది నిజమే. కానీ దానిలో ఒక్కసారి లెక్క చూసినట్టయితే 5,000 రూపాయలు ఎకరానికి ఇచ్చి పంట చేతికి రాగానే 4,800 రూపాయలు నికార్సుగా కటింగ్లు పెట్టి తీసుకున్నటువంటిది కోకొల్లలుగా ఉన్నాయి. రైతులు ఏడ్చి పెడబొబ్బకి మొత్తుకొని రాస్తారాకులు చేసి ఎవరు ఏం చేసినా ఎకరానికి 4,800 చొప్పున పంట రాగానే ఎకరానికి ఒక 10 అంటే క్వింటాలకు 10 కిలోల చొప్పున ధాన్యాన్ని కటింగ్ చేసి పైసలు తీసుకున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అంటే రైతుకు ఇచ్చింది ఏం లేదు, తర్వాత ఇచ్చినమనే పేరు మాత్రం ప్రపంచానికి తెలియజెప్పుకునేటువంటి ప్రచారం చేసుకున్నారు తప్ప కానీ రైతుకు లాభం లేదు. ఓకే విద్యాసాగర్ రెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు ఏమంటారు?
మీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు, అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు. ఏంటి 100 రోజుల పాలనలోనే రైతులకు చుక్కలు చూపిస్తున్నారు అంటున్నారు, నిజమే? ఎందుకు మీరు కరెంట్ ఇవ్వలేకపోతున్నారు, కరెంట్ కోతలు అంటున్నారు, నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు? మొత్తం గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి సంక్షేమం అంతా, అభివృద్ధి అంతా కూడా ప్రజెంట్ కాంగ్రెస్ వచ్చాక నాశనమైంది, కేవలం 100 రోజుల్లోనే నాశనమైంది, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక యతి ప్రాస మాట్లాడడం అలవాటు. నేను ఆయన సహచరుణ్ణి, పాత సహచరుణ్ణి. నాకు బాగా గుర్తుంది, కేజీ టు పీజీ విద్య ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత విద్య పెట్టడం అన్నప్పుడు నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినవని కాబట్టి ఆయన ఒక మాట చెప్పా, సార్ కేజీ టు పీజీ అక్కర్లేదు, దాన్ని కేజీ టు పీజీలో ఉన్నటువంటి డిగ్రీలో ఉన్నటువంటి బాలరాజు కూడా తెలుసు గతంలో ఎట్లా ఉండింది, ఉస్మానియా ఎట్లా ఉండింది, కాబట్టి అక్కడ అక్కర్లేదు, మనం ఇంటర్మీడియట్ వరకు చెప్తే బాగుంటది అని నేను చెప్పా. ఆయన మాట అన్నాడు నాతోటి, ఇచ్చేది సచ్చేది తర్వాత కానీ ముందు యతి ప్రాస కలుస్తుంది కదా కేజీ టు పీజీ అనేది, అది మాట్లాడదాం ఇంకన్నా అని చెప్పినాడు నాకు. సో ఇది నేను ఇలా సందర్భం చెప్తున్నానంటే, నిన్న ఆ యతి ప్రాస మాట్లాడే దాంట్లో నిన్న పోయి ఆయన 100 రోజులలో 200 మంది ఆత్మహత్య అని, అంటే ఇది యతి ప్రాస కోసం మాట్లాడినటువంటి ఒక అసందర్భమైనటువంటి అంటే ఆలోచన రహితమైనటువంటి స్టేట్మెంట్. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు, మీరు 200 మంది ఆత్మహత్య అన్నారు కదా, వాళ్ళు లిస్ట్ ఇవ్వన్నారు. మేము ఇప్పుడు బాలరాజు గారు చెప్పినట్టు ఆత్మహత్య చేసుకున్నటువంటి పేరు చెప్పినారు, ఇప్పుడు వారు చేసుకోలేదు అని మేము అలా 200 అనేటువంటి ఒక అసంబద్ధమైనటువంటి మాట, 100 రోజుల్లో 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారనే అసంబద్ధమైన మాట ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడింది కాబట్టి, ఒక ఉద్యమ నాయకుడు మాట్లాడింది కాబట్టి, దానికి సమాధానంగా ఇలా ముఖ్యమంత్రి గారు అడిగినారు లిస్ట్ చేయమని. ఈయన చేసుకోలేదు, ఆయన చేసుకోలేదు అనేటువంటి మాట నేను అనలేదు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ చనిపోయిన రైతు ఇచ్చినటువంటి అప్పీల్ స్టేట్మెంట్ కూడా మేము ఎక్కడ కూడా దాన్ని మేము వ్యతిరేకించలేదు, ఖండించలేదు, లేదా తప్పని చెప్పలేదు. కాబట్టి బాలరాజు గారు అది మాకు పంపించడం అని కాదు, కానీ 200 అనేది ఆ తప్పుడు స్టేట్మెంట్ మీ అధినేత సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయము, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రుల్లో మాట్లాడినారు, ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు మోడీ గారు ఈ దేశంలో వచ్చిన తర్వాత పుల్వామా లాంటి ఒక పెద్ద సంఘటన దేశానికే ఒక పెద్ద బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. మరి అవన్నిటిని కూడా మనం ఇట్లనే ఆయన రాగానే అయ్యింది అనేటువంటి తీసుకుందామా, లేకపోతే మూఢనమ్మకాలతో వ్యవహరిద్దామా? అయితే వెంకటస్వామి గారు, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందంటారు? ప్రభుత్వంలో మీరు ఉన్నారు, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఎందుకు అంటే నిజంగా కరువు ఉందా, ఇది కృత్రిమ కరువా? వినండి, మేము ప్రభుత్వంకి వచ్చింది డిసెంబర్లో. డిసెంబర్ లోపే ఈ వాటర్ రిసోర్స్ అనేటువంటిది, మనకు వర్షాకాలంలో వచ్చేటువంటి వాటర్ రిసోర్స్ అనేది డిసెంబర్ లోపే వస్తుంది. సో డిసెంబర్ లోపు ఏదైతే సెప్టెంబర్ వరకు మనకు వర్షాలు మన దగ్గర జూన్ నుంచి జూలై నుంచి మొదలుకొని సెప్టెంబర్ వరకు, సెప్టెంబర్లో మనకు అతివృష్టి అనావృష్టి ఏది వచ్చినా కూడా సెప్టెంబర్లో మనకు కనిపిస్తుంది. సెప్టెంబర్లో డెఫినెట్ గా అతివృష్టి లాగా ఎక్కువ వర్షాలు వస్తాయి. సో ఇదంతా కూడా ఎలక్షన్ ముందు, మేము ఎలక్ట్ కాకముందే ఈ రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. మేము వచ్చినాక వర్షాకాలం రాలే, ఈ మాత్రం ఇంగితం ఉండాలా. వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? మేము వచ్చిన తర్వాత చలికాలం వచ్చేసింది, మేము వచ్చే సమయానికి అప్పటికే నీటి ఎద్దడి ఏర్పడింది, అప్పటికే అది మేడిగడ్డ కుంగిపోయి ఉన్నది. సో ఇవన్నీ అరిష్టాలన్నీ కూడా ఆయన గారు ఉన్నప్పుడే జరిగినాయి. సో దాని యొక్క కంటిన్యూటీలో మేము ఇదొక్కటే కాదు, ఒక్కసం కూడా లాస్ ఎట్లా ఉన్నదో కూడా మేము ప్రజలకు చూపెట్టినాం. జీరో బడ్జెట్, మైనస్ బడ్జెట్ లో ఎట్లా ఉన్నాం ఈ రాష్ట్రం అనేది కూడా మేము మీరన్న పాయింట్ లాక్ చేద్దాం వెంకటస్వామి గారు, మీరన్న పాయింట్ లాక్ చేద్దాం. దీనికి బాలరాజు గారు సమాధానం చెప్తారు. బాలరాజు గారు మీరు ఆన్సర్ ఇవ్వాలి. వెంకటస్వామి గారు క్లియర్ గా చెప్తున్నారు, మేము అధికారం చేపట్టే టైంకి వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చింది కదా, ఇవంతా కూడా కరువు ఏర్పడుతుంది, ఇప్పుడు కరువు ఏర్పడుతుంది, మా మీద ఏ రకంగా రుద్దుతారంటున్నారు. మేడిగడ్డ ఇష్యూని కూడా తీసుకొచ్చారు. డిసెంబర్ 3వ తారీఖు రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. డిసెంబర్ సంబంధించి అయిపోతే ఇప్పటికి వారు వచ్చి 116 రోజులు అధికారంలోకి వచ్చి, అంటే 3 నెలలు పూర్తి అయిపోయింది.
అంటే 3 నెలల 16 రోజులైంది వాళ్ళు వచ్చి, 3 నెలల 26 రోజులైంది. నేను ఏమంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతకి కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. అన్ని చేపట్టినాం బాలరాజ్ అన్ని చేపట్టినా మేము, ఎవ్రీథింగ్ మేము చేపట్టినా, మీకు కనిపిస్తలేదు. నువ్వు ఒక నిమిషం వెంకటస్వామి గారు ఆయన ఏం చెప్తారో విందాం మనం. ఆయన ఏం చెప్తారో విందాం ఒకసారి. 116 days లో ఏ రోజు మేము నిద్రపోలే. మేము వచ్చిన ప్రతి మరుక్షణం నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో మేము చేసిన వాగ్దానాలు. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఆయన మాట్లాడిద్దాం, బాలరాజ్ గారు మాట్లాడిద్దాం. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేది కానీ. బాలరాజ్ గారు ప్లీజ్ కంటిన్యూ. నేను ఏమంటున్నట్టు, ఓకే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాతకి 116 రోజులు గడిచినాయి. ఈ సమయంలో వారు చేయాల్సిన చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇలా గ్రామాలలో కరువు తాండవిస్తా ఉంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని మేము ఎందుకు అంటున్నామంటే, ఇలా గాయత్రి పంప్ హౌస్ మీరు అన్నారు కదా నీళ్ళే లేవు అని చెప్పేసి మాట్లాడినప్పుడు, గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎందుకు నీళ్లు ఇవ్వాలా, బాహుబలి మోటార్ నుంచి నీళ్లు దుంకుతున్నాయి బయటికి. ఈ చర్యను మీరు 2 నెలల కిందనే చేస్తే పంటలకు ఆరుతడి పంటలు వచ్చేది కదా, పంట నష్టం జరగకుండేది కదా, రైతులు ఇబ్బంది పడకుండా ఉండేది కదా అని ఒక సమస్య. మరి ఇవాళ నాగార్జున కేసీఆర్ గారు ఎప్పుడైతే నల్లగొండ జిల్లా పర్యటన, జనగాం పర్యటన రాగానే ఎందుకు ఇవాళ నాగార్జున సాగర్ నుంచి 5,000 క్యూసెక్కుల తాగునీరు బయటికి ఎందుకు విడుదలవుతా ఉంది? గతంలో ఎందుకు 110 రోజుల కింద ఎందుకు కాలేకపోయింది అనేది ఇలా స్పష్టంగా వెంకటస్వామి అడుగుతాం. ఓకే అన్న, మీలాంటి వాళ్ళు ఇటు ఏంటంటే కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ సోయున్న వాళ్ళు, తెలంగాణ నలుమూలలు తెలిసిన వాళ్ళు, ఇలా ప్రభుత్వ సలహాదారులను ఒక కార్పొరేషన్ చైర్మన్ గాను మీకు బాధ్యతలు ఉంటే 4 మాటలు రేవంత్ రెడ్డి చెప్పేవాళ్ళు. ఇవాళ తెలంగాణ సోయిన వాళ్ళు మీ కార్పొరేషన్ చైర్మన్ గా లేరు, తెలంగాణ సమాజం పట్ల ఉన్న వాళ్ళు ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా లేరు. ఎవరు నియామకాలు జరుగుతున్నాయో, ఎట్లా నియామకాలు జరుగుతా ఉన్నాయో స్పష్టంగా మీకు కూడా తెలుసు, సమాజం కూడా చూస్తా ఉంది. ఇంటర్నల్ ప్రాబ్లం. ఓకే అన్న, నేనేమంటున్నా, ఒక తెలంగాణ ప్రేమికుడుగా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి వాడిగా మిమ్మల్ని అక్కడ ఉన్నామని కోరుకోవడం తప్ప. ఇప్పుడు మేము తెలంగాణ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అయినాం, ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినాను, ఇలా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినారు కాబట్టి తెలంగాణ పట్ల మీకు ఇంత ప్రేమ ఉంటది, చెప్పేటప్పుడు ఇది చేస్తే బాగుంటుందని సలహా ఇస్తారు కదా. మీరు అక్కడ లేకపోవడం కూడా ఈ ప్రభుత్వానికి నష్టమే జరుగుతున్నటువంటి భావన చెప్పనండి. మీ మీద ప్రేమ కాదు, లేదా మీ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో విమర్శించడం కాదు. నేనేమంటున్నంటే తెలంగాణ ఉద్యమంలో ప్రేమ ఉన్నవాడికి నువ్వు సలహాదారుగా ఉండాల్సిన అవసరం ఉంది. నీటి వనరులు నిపుణుగానో లేకపోతే ఇంకొని ఇచ్చేవాడివి. సార్ నేను ఏమంటే ప్రైమ్ టీవీ ద్వారా కేసీఆర్ గారు పోయిన తర్వాతకినే, కేసీఆర్ గారు పల్లె పర్యటించిన తర్వాతనే, కేసీఆర్ గారు తండాలు పర్యటించిన తర్వాతనే, కేసీఆర్ గారు రైతుల భరోసా నింపడం కోసం ప్రయత్నించిన తర్వాతకి మాత్రమే ఎందుకు బాహుబలి మోటార్లు స్టార్ట్ అయినవి, ఎందుకు నాగార్జున సాగర్ నుంచి తాగునీళ్లు విడుదలైతా ఉన్నవి అంటే ఉన్నట్టే నీళ్లు విడుదల ఉన్నట్టే కదా. మరి గతంలో మీరు ఎందుకు విడుదల చేయలేకపోయారు? అది నిర్లక్ష్యమే కదా. అంటే మీరు ఢిల్లీ పర్యటనలు తప్ప, ఢిల్లీ ప్రదేశాలు తప్ప రైతాంగం మీద ప్రేమ లేదనే కదా. 12 సార్లు ఎందుకు గతంలో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? నేనేమంటాను క్లియర్ గా అడుగుతున్నారు కదా, కేసీఆర్ పర్యటన తర్వాత, కేసీఆర్ విమర్శల తర్వాత మాత్రమే నీళ్లు ఎందుకు వచ్చాయి, ఉన్న నీళ్లు గతంలో ఎందుకు రాలేదంటున్నారు? తమ్ముడు బాలరాజ్, నువ్వు అసందర్భంగా మాట్లాడకు. ఎందుకంటే ద స్కేర్ సిటీ స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే నీడ్ స్టార్ట్ అయినప్పుడే నీటి విడుదల అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. ఒక పక్కన మేడిగడ్డకు సంబంధించిన ప్రహసనం అంతా జరుగుతున్నది. అది మీకు తెలిసిందే, మాకు తెలిసిందే. దానికి వచ్చినటువంటి అది కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల బృందం చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక పక్కన చేస్తుంది. రెండోది, ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు విడుదల చేస్తావా, లేకపోతే ముందు నుంచే విడుదల చేసి నీటిని వృధా చేసుకుంటూ కూర్చుంటావా? ఆల్రెడీ స్కేర్ సిటీ ఉంది, లేకపోతే వర్షాభావం ఉంది అనేటువంటి విషయము మీకు తెలుసు, మాకు తెలుసు, ఇది ప్రపంచానికి అంతా తెలుసు. మేము దాగేది కాదు, మీరు దాస్తే దాగేది కాదు. సో అట్లాంటి దాంట్లో జాగ్రత్తగా ఉపయోగించాల్సినటువంటి సమయం వస్తుంది కదా. ఆ సమయం వచ్చినప్పుడే తీస్తారు కదా. లేకపోతే కేసీఆర్ గారు వచ్చితేనే, ఇప్పుడు కవితమ్మ ఉంటేనే వచ్చినాకనే బతుకమ్మ పుట్టినట్టుగా, లేదా కేసీఆర్ వచ్చినాకనే గోదావరి పుట్టినట్టుగా మీరు కూడా బాలరాజు లాంటి వాళ్ళు మేధావులు కూడా మాట్లాడితే ఎట్లా బాలరాజు గారు? ఓకే విద్యాసాగర్ రెడ్డి గారు వారు ఇరువురు మాట్లాడుతుంది మీరు చూశారు. వెంకటస్వామి గారు ఏమంటున్నారు, బాలరాజు గారు ఏమంటున్నారు అనేది అసలు మీరేమనుకుంటున్నారు? అసలు ఎందుకు ప్రస్తుతం కరువు ఛాయలు తెలంగాణలో వస్తున్నాయి? ఇప్పుడు బాలరాజు గారు మాట్లాడుతున్నారు, వారి గతంలో జరిగిపోయింది, వారి పనితీరు బాగలేకనే ప్రజలు ఓకే వారి గురించి కొంచెం పక్కన పెడితే, అధికారం చేతికి తీసుకున్న తర్వాత 3 సార్లు అధికారంలో వస్తాం, 9 తారీఖు మీరు రెడీగా ఉండండి, 2 లక్షల రూపాయలు. అంటే ఎలక్షన్లకు వచ్చేదాకా ఉన్నటువంటి స్పీడు,
ఆ మాటలు వచ్చిన తర్వాత ఎందుకు సైలెన్స్ అయిపోయారు? నీటిని అంటే నీటి ఆనకట్టలలో ఒక్క మేడిగడ్డను మాత్రమే సాకు చూపిస్తున్నారు. అంతకుముందు ఈ కాళేశ్వరం లేనప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీటిని రకరకాలుగా యా రైట్ రైట్ విద్యాసాగర్ రెడ్డి గారి ఫ్రీజ్ అయింది. వెంకటస్వామి గారు వరద కాలువ ద్వారా కావచ్చు, ఏదో రకంగా నీళ్ళని తీసుకొచ్చి జనాలకి అందించినటువంటి ప్రక్రియలు మన ప్రభుత్వాలు చేసినది అనేది వీళ్ళందరూ మర్చిపోతున్నారు. అంటే ఇలా ఓన్లీ మేడిగడ్డను సాగు చూపించి తప్పించుకునేటువంటి మార్గం ఇలా ప్రభుత్వం కనబడుతుంది. ప్రజలని ఇంకా రేపు ఇప్పుడిప్పుడే మార్కెట్లకు వస్తున్నాయి సరుకులు, వాటి మీద అవలంబించేటువంటి వీళ్ళ యొక్క సిస్టమ్స్ ఏముంటాయో. అయితే విద్యాసాగర్ రెడ్డి గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద ఒక విమర్శ ఉంది. భారతీయ జనతా పార్టీ మీద ఒక విమర్శ ఉంది. తీసుకునేటువంటి పరిస్థితులు విద్యాసాగర్ రెడ్డి గారు ఇక్కడే భారతీయ జనతా పార్టీ మీద ఒక చిన్న విమర్శ ఉంది. దానికి మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా విద్యాసాగర్ రెడ్డి గారు. ఎక్కడ ఊసెత్తట్లేదు, మాట మాట్లాడట్లేదు. అయితే విద్యాసాగర్ రెడ్డి గారు కానీ ఒక్క నిమిషం నా ప్రశ్న వినాలి. లేకపోతే డైరెక్ట్ మార్కెట్ నుంచి తీసుకుంటారా అనేది అర్థమైతలేదు. కరువు ఛాయలు ఎప్పటి నుంచి ఉన్నాయన్న విషయాన్ని ఒకసారి మనం పక్కన పెడితే మొత్తం రైతులు ఈ రకంగా ఆత్మహత్య చేసుకుంటున్నా, ఇబ్బందులు పడుతున్నా కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రజల పక్షాన పోరాడడం లేదు అనేటటువంటి ఒక క్వశ్చన్ కొంతమంది నుంచి వస్తుంది. అంటే ప్రజెంట్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది, బీఆర్ఎస్ఏ ప్రజల పక్షం తీసుకుంది తప్పితే భారతీయ జనతా పార్టీ మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడా కూడా పోరాడడం లేదు అనేటటువంటి విమర్శ వస్తుంది కదా. దానికి సంబంధించి ఏం చెప్తారు? హలో, వినబడుతుందా విద్యాసాగర్ రెడ్డి గారు? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సార్ క్లియర్గా ఉందా? ఇప్పుడు వాయిస్ కట్ అయింది సార్ మీది. ఇప్పుడు క్లియర్గా ఉందా? ఇప్పుడు ఓకే ఉన్నాయి సార్. ఓవరాల్గా రైతుల ఆత్మహత్యలు కావచ్చు, లేదంటే రైతుల పంట పొలాలకు నీరు అందకపోవడం కావచ్చు, కరెంటు కోతలు కావచ్చు, ఈ మొత్తం వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం వహించడం లేదు, ప్రజా సమస్యల మీద స్పందించడం లేదు. కేవలం బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ముందుకు వచ్చిందంటున్నారు కొంతమంది. ఒప్పుకుంటారా? అది నేనేమంటున్నానంటే సార్, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చూపించడే తప్ప కానీ రైతులకు కావాల్సినటువంటి వ్యవస్థను నిర్మాణం చేయడంలో రెండే. మీరెందుకు ఫెయిల్ అవుతున్నారు అనుకోవాలి. మీరెందుకు ఫెయిల్ అవుతున్నారు? ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యను చూపించడంలో, ప్రజా సమస్యలపై పోరాటంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు విఫలమవుతుంది? ఈ ఎన్నికల్లో ఓన్లీ మోడీ ఫ్యాక్టరీని నమ్ముకున్నారా మీరు? చెప్తే బాగుంటదేమో. ఓకే విద్యాసాగర్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వెంకటస్వామి గారు చెప్పండి. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి అంశం మీద. అదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ను మీరు గత ఎన్నికల్లో ఎండగట్టినటువంటి తీర్మానం అంతా చూసాం. రేవంత్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా చూసాం. ఇక రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిపోయింది, కానీ రుణమాఫీ మీద ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అది కూడా రైతులు కొంత ఇబ్బంది పడడానికి కారణమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తుంది. 5 acres లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా 99% 5 acres లోపల అందరికి కూడా ఇలా అంటే ఏదైతే ఇది రైతు మేము భరోసా అన్నాం, వాళ్ళు బంద్ అన్నారు. దానికి సంబంధించి మేము వేసినాం. రుణమాఫీకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి డాటా మేము తీసుకున్నాం. రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు మేము ప్రామిస్ చేసినాం. దట్ విల్ డూ ఇట్. ఇప్పుడు మేము ప్రామిస్ చేసిన దాంట్లో మేము ఎట్ ఎ టైం చేస్తామన్నాం. వాళ్ళేమో ఫేజ్ వైజ్ అన్సైంటిఫిక్ గా చేయడం వల్ల చేసిన సందర్భం ఉన్నది, వాళ్ళు చేయలేదని అంటలే. కానీ ద ఫస్ట్ డే ఈటల రాజేందర్ గారు ఫస్ట్ మన ఫైనాన్స్ మినిస్టర్ గా వారు ఈ రుణమాఫీ విషయంలో 4 phases లో చేస్తామన్న రోజే ఐ వాజ్ ఆల్సో ఇన్ ద టీవీ, మీలాగా ఒక 6 టీవీలో ఎక్కడో నేను ఉన్నాను ఆ టైంలో. సో నేను ఆ రోజే చెప్పిన ఇది అన్సైంటిఫిక్ అవుతుంది అని. ఎందుకనంటే మీరు 25% ఇస్తే మళ్ళీ ఈ 75% మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ వల్ల మళ్ళీ అది అక్కడే ఉండిపోతుందని ఆ రోజు నేను ఈటల రాజేందర్ గారు ఫస్ట్ బడ్జెట్ పెట్టిన రోజు నేను చెప్పిన
యాజ్ సైంటిఫిక్ అయితే వెంకటస్వామి గారు మీరు ఎక్కడ ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చినటువంటి హామీలకి రేషన్ కార్డు అనేది ఒక హద్దుగా ఉంటుంది, రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామనో, లేదంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇస్తామనో, ఇలాంటివి చెప్పి ప్రజల ముందుకు రాలే కదా, ఇలాంటివన్నీ చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళలేదు కదా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే మీరే విమర్శించారు, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. కేసీఆర్ వచ్చి 9 సంవత్సరాల్లో ఎక్కడా కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కేసీఆర్ ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వకుండా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎంతమందికి వాళ్ళ రేషన్ కార్డులు అంటూ కూడా ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ అసలు రేషన్ కార్డే ఇవ్వలేదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అవే రేషన్ కార్డులు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా కేవలం ఈ పథకాలకు వీరు మాత్రమే అర్హులని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? రేషన్ కార్డ్ కి సంబంధించి వి ఇన్వైటెడ్ ద అప్లికేషన్స్, దట్ ఈస్ గోయింగ్ ఆన్ ద సార్ట్ అవుట్ అవుతున్నది, దాని ప్రాసెస్ నడుస్తుంది ఒకటి. రెండోది, మేము రైతు బంధు విషయంలో పదే అన్యాక్రాంతం అయితే ఈ అమౌంట్స్ ఏవైతున్నాయో భూస్వాములు ఎవరు వాళ్ళకి సంబంధించిన 600 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నటువంటి, మొన్ననే ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే నాకు 150 ఎకరాలు ఉన్నాయని చెప్పినాడు. ఇంకొక ఎమ్మెల్యే ఇప్పుడు మన మల్లారెడ్డి గారు నాకు 600 ఎకరాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటికి వెళ్తుంది అనే విషయంలో మేము రైతు బంధు విషయంలో మొదటి నుంచి మేము స్పష్టంగా ఉన్నాం. అది ఒక లిమిట్ ఉండాలా, ఆ లిమిట్ పైన పోయి మనం రైతు బంధు ఇవ్వాల్సిన అక్కర్లేదు, భూస్వాములకు ఇవ్వాల్సిన 5 ఎకరాలకే పరిమితం చేసుకున్నారా లిమిట్ ని? కేవలం 5 ఎకరాలకే పరిమితం చేసుకున్నారా లిమిట్ ని? మాకు స్పష్టత ఉంది, దాంట్లో స్పష్టత ఉంది. 5 ఎకరాల అనేది ఒక విధాన నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ మేము ఇమ్మీడియట్ గా సన్నకారు రైతులకు ఇమ్మీడియట్ గా అవసరం కాబట్టి సన్నకారు రైతులకు సంబంధించి 5 ఎకరాల రూపు మేము వాళ్ళ యొక్క అవసరాలను ఇప్పుడు తీర్చినాం. సో ఇది స్టెప్ బై స్టెప్ ఉంటది. ఒక ప్రభుత్వము 7 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసిపోతే ఇలా బొక్కసంలో 1 రూపాయి లేని పరిస్థితి ఉంటే దాని నుంచి మనం డెఫినెట్ గా కష్టతరంగానైనా కూడా ఒక ఎక్సైజ్ చేయకుండా మనం ఎవరం కూడా, నేనే ఏమన్నా ఇదేమన్నా చూమంతరు కాదు కదా, ఆ ప్రాక్టికాలిటీ మనకు ఉండాలి కదా. అయినా మేము మాకున్న అనుభవం లేకపోతే మేము కష్టపడ్డము లేకపోతే నిపుణులు ఇచ్చినటువంటి దాని ప్రకారము మేము ఇచ్చినటువంటి గ్యారంటీల విషయంలో కావచ్చు, ప్రామిసెస్ విషయంలో కావచ్చు, రెగ్యులర్ ఏదైతే డే టు డే గవర్నమెంట్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల విషయంలో మేము నిరంతరం మేము పనిచేస్తూనే ఉన్నాము. ఒక్కరోజు కూడా మేము పడుకొని లేము. రాజకీయ విమర్శలు జరుగుతూ ఉంటాయి, ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు మా మీద అంటారు, మేము వాళ్ళ మీద అంటారు, అదే ఒక పార్ట్. బట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ 1 పార్ట్. అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు ఈ 116 days లెక్క కట్టినటువంటి బాలరాజు గారు ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ పడుకొని ఉందా, ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ నిర్లిప్తంగా ఉందా, అది మీరు రేజ్ చేస్తే డెఫినెట్ గా దాన్ని మనం సరి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేం లేకుండా అది కరెక్ట్ గా నడుస్తున్నప్పుడు ఉట్టిగా రాజకీయ విమర్శ కోసం వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ కోసం లేకపోతే ఏది కాబట్టి 100 రోజులు అన్నారు మీరు కాబట్టి ఇవన్నీ మాట్లాడితే ఎట్లా అని చెప్పండి. ఓకే బాలరాజ్ గారు ఏమంటారు? వెంకటస్వామి గారు చెప్తున్నారు ఇచ్చిన ప్రతి హామీ మీద కూడా అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తుంది, ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. కానీ ఎందుకు ఈ రకంగా ఎన్నికలు వస్తున్నాయని విమర్శిస్తున్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఎన్నికల కోసమేనా ప్రజల్లోకి వచ్చింది కేసీఆర్? ఇప్పుడు ఇంతకుముందే మీకు స్పష్టంగా ఒక రైతు పడుతున్న బాధని, ఆ రైతు చనిపోయినటువంటి బాధని మీకు వీడియో రూపంలో వినిపించాను. వారు పెట్టినటువంటి బాధను కూడా మీకు ప్రైమ్ నైన్ టైవ్ ద్వారా వినిపించాను. ఇప్పుడు ప్రైమ్ నైన్ టైవ్ ద్వారా చెప్పేది ఏంటంటే డిసెంబర్ 23 అప్పుల గురించి మాట్లాడుతున్నారు సార్. వీళ్ళు ఒక్క పథకాన్ని అమలు చేయకుండా వీరు చేసిన అప్పు సార్ 18,100 కోట్లు సార్. డిసెంబర్ 23 రోజు 1,400 కోట్లు తెచ్చారు. జనవరి 16 రోజు 2,000 కోట్లు తెచ్చారు. జనవరి 23 రోజు 1,000 కోట్లు తెచ్చారు. ఫిబ్రవరి 6 రోజు 2,000 కోట్లు తెచ్చారు. ఫిబ్రవరి 13 రోజు 1,000 కోట్లు తెచ్చారు. మార్చి 5 రోజు 2,000 కోట్లు. మార్చి 12న 2,000 కోట్లు. మార్చి 19న 2,000 కోట్లు. మార్చి 26న అంటే స్టూడియో ఇయర్ ఏప్రిల్ 2 గురించి మాట్లాడుతున్నా, మార్చి 26న 1,700 కోట్లు. ఆడుకో నుంచి 3,000 కోట్లు. మొత్తం ఈ 3 నెలల్లో వీళ్ళు 116 రోజుల్లో వీళ్ళు చేసిన అప్పు 18,100 కోట్లు సార్. నేను ఇవాళ చెప్తున్నది ప్రైమ్ నైన్ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. వీరు చేసిన అప్పు ఏం చేశారు? 18,100 కోట్లు తెచ్చి ఏం చేశారు మీరు? అదే విధంగా ఇంకో మాట కూడా చెప్పారు సార్. ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాసనసభలో చెప్పారు సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వారి మంత్రులు చెప్పారు. ఆ రాష్ట్ర శాసనసభలోనే చెప్పారు సార్. ఏమని? ట్రెజరీలో 7,500 కోట్లు ఉన్నది, రైతు బంధు అందరికి వేస్తామని జనవరి లాస్ట్ వరకు వేస్తామని, సంక్రాంతి లోపల వేస్తామని చెప్పారు సార్. మరి సంక్రాంతి పోయింది, ఉగాది వస్తుంది సార్. ఇవాళ
ఉగాది దగ్గరకు వస్తుంది, ఇంతవరకు రైతు బంధు పడని పరిస్థితి సార్. అయితే బాలరాజు గారు తెలంగాణ అప్పులు పాలవడానికి కారకులు ఎవరు? సార్ నేను ఎందుకంటే ధనిక రాష్ట్రం తెలంగాణ ధనిక రాష్ట్రం, దేశంలోనే ధనిక రాష్ట్రం అని చెప్పింది మీ పార్టీ అధినేతే కదా. మీరు అప్పులు చేశారు, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా అప్పులు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎందుకు తెలంగాణ అప్పుల పాలవుతుంది? సార్ నేను ఏమంటారు సార్, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్నప్పుడు వారి సంబంధించిన FRBM నిబంధనల ప్రకారమే ఆ రాష్ట్రము RBI నుంచి కానీ కేంద్రం నుంచి అప్పు చేస్తానే అంశాన్ని ఇవాళ విశ్లేషకులు టీవీ చూస్తున్నటువంటి సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో కేసీఆర్ గారు ఏమైనా అప్పియ్యరు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు పోయి ఏమైనా అప్పియ్యరు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి జనాభా రీత్యా కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తలసరి ఆదాయం ఏంది, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు వస్తా, వెంకటస్వామి గారు వస్తా, ప్లీజ్ వస్తా, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు వస్తా, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. కేసీఆర్ గారు మాట్లాడే ముందు వీరు 18,100 కోట్లు ఈ 3 నెలలు. అలా కాదు బాలరాజు, నా ప్రశ్న అది కాదు బాలరాజు గారు, నా ప్రశ్న అది కాదు. ధనిక రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు ఎందుకు అప్పుల పాలైంది? అప్పుల పాలవడానికి ఎవరు కారణం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పు తెచ్చినా ప్రజలే కట్టాలి, మీరు అప్పు తెచ్చినా ప్రజలే కట్టాలి. అది FRBM పరిధిలో తెచ్చారా, ఎలా తెచ్చారా అనేది కాదు. ధనిక రాష్ట్రం అని సగర్భంగా చెప్పుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇప్పుడు అప్పుల పాలవుతుంది? అప్పుల పాలని చెప్పేసి అబాస్ పాలు చేయకండి దయచేసి. ఈ రాష్ట్ర ప్రభుత్వంకి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేసీఆర్ గారు ఇన్ని పథకాలు అమలు చేసింది కాబట్టి ఏదో కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని ఆలోచన చేయడం తప్ప, ఇలా నేను అంటా ఉన్నా సార్, రైతు బంధు నిధులు 7,500 కోట్లు ట్రెజరీలో ఉన్నాయని చెప్పారు సార్. 7,500 కోట్లలో వీళ్ళు పంచింది ఎంత సార్? 5,575 కోట్లు. అంటే మరి ఇంకా 7,500 అంటే 2,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్ళినవి ఇలా ప్రైమ్ మినిస్టర్ టీవీ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరి ఖాతాలోకి పోయినాయి అంటే మంత్రుల ఖాతాలోకి పోయినవి, ఒక మంత్రి కాంట్రాక్ట్లకు కొన్ని పోయినవి, ఒక మంత్రి కాంట్రాక్ట్లు కొన్ని పోయినవి. అంటే రైతు బంధు డబ్బుల్ని కూడా మంత్రుల యొక్క కాంట్రాక్ట్ల కోసం మళ్లించిన సంస్కృతి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీదని స్పష్టంగా తేలిపోయింది. మరి ఎందుకు ఇవాళ మీరు నా 5 ఎకరాల లోపున్న రైతులకు 64,75,819 మంది రైతులకు మాత్రమే ఇచ్చినారు. మిగతా రైతాంగానికి అంటే 10 ఎకరాల లోపున్న వాళ్ళకు అంటే 100 ఎకరాల వాళ్ళకి ఇయ్యకు, మరి 10 ఎకరాల లోపున్న రైతాంగానికి ఎందుకు ఇయ్యలేకపోయినామని ఇలా ప్రైమ్ నైన్ టీవీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాము. ఆ 2,000 కోట్లు ఎవరి జేబులోకి పోయినవి, ఆ 2,000 కోట్ల రూపాయలు ఎవరి కాంట్రాక్ట్ లోకి పోయినాయో ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం కత్తి వెంకటస్వామి గారికి కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అయితే కట్ ఆఫ్ అనేది యాక్సెప్ట్ చేస్తారా బాలరాజు గారు? కట్ ఆఫ్ అనేది యాక్సెప్ట్ చేస్తారా? రైతు బంధుకు సంబంధించి కట్ ఆఫ్ అనేది యాక్సెప్ట్ చేస్తారా? మీరు విచ్చలవిడిగా ఎన్ని వేల ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చుకుంటూ పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు 5 ఎకరాలు పెడతారా 10 ఎకరాలు పెడతారా అన్నది పక్కన పెడితే అసలు కట్ ఆఫ్ అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా? 92.68% ప్రభుత్వం లెక్కలు ఇచ్చిన లెక్కలు సార్. 92.68% సంబంధించినటువంటి రైతాంగం, సన్నకారు చిన్నకారు రైతాంగం చెప్పేసి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ఎకరాలు ఎన్ని చెప్పనా సార్ మంది రైతులు 64 లక్షలు. నా ప్రశ్న అది కాదు బాలరాజు గారు, నా క్వశ్చన్ కి స్కిప్ చేస్తున్నారు మీరు. కట్ ఆఫ్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా? అది 5 ఎకరాల 10 ఎకరాల అని నేను అనట్లేదు. ఎందుకంటే మీరు అసలు కట్ ఆఫ్ అనేది లేకుండా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడే మీ ప్రభుత్వమే చాలా మందికి విమర్శలు వచ్చినాయి. కొంతమంది రైతులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు 5 ఎకరాలకు ఇస్తున్నారు కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇవ్వడం ఏం అవసరమైనటువంటి ప్రశ్న కూడా రైతాంగం నుంచి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది మేము కట్ ఆఫ్ అనేది పెడతామని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే 5 ఎకరాల కింద వాళ్ళు నిర్ణయించారు. కట్ ఆఫ్ ని యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా? సార్ నేనేమంటున్నాడు సార్, ఇప్పుడు కట్ ఆఫ్ పెడతామని చెప్పేసి వారు ప్రసంగాల్లో చెప్పినారు. తర్వాత ఏం చెప్పినారు సార్, అందరి రైతులకు ఈసారి ఇస్తామని చెప్పినారు సార్. అందరి రైతాంగులు ఇచ్చిరా సార్? సంక్రాంతి లోపు ఇస్తామన్నారు సార్, ఇచ్చిరా సార్? నేను అడుగుతా ఉన్నాను సార్. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఏం చేసినట్టు కేసీఆర్ గారు, రైతు అనేవాడు అందరూ రైతులే కాబట్టి రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఇవాళ సార్ 64 లక్షల మంది, టోటల్ 78 మొత్తం 68 లక్షల మంది సార్ రైతాంగానికి మేము రైతు బంధు ఇచ్చినాం సార్. ఇంకా 4 లక్షల మందికి ఇవ్వాలి సార్. కాబట్టి 64 లక్షల మంది 5 ఎకరాలు ఉన్నప్పుడు ఎంత ఉంటారు సార్? 100 ఎకరాలు 50 200 ఎకరాలు ఉన్న వాళ్ళు రైతులు ఉంటే ఒక 200 మందో 300 మందో ఉండొచ్చు. వాళ్ళందరినీ రైతులుగా చూసినాం తప్ప మేము ఆ ప్రయత్నం చేయలేము. తదనంతరం మీరు అన్నట్టు కొన్ని రైతుల నుంచి కానీ కొంతమంది మేధావుల నుంచి సూచనలు వచ్చినవి. అప్పటికి మేము అమలు చేసే లోపలనే గవర్నమెంట్ పోయింది. నేనేమంటున్నంటే ఇక రైతాంగాన్ని సంబంధించి ఇవాళ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారులు ఉన్నప్పుడు మేము రైతు బంధు సకాలంలో అందించినాం, ఎరువుల్ని సకాలంలో అందించినాం, కరెంటు నిరంతరంగా అందించినాం, తాగునీరు అందించినాం, విత్తనాలు అందించినాం. అదే విధంగా ఇవాళ రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సాయం కూడా సకాలంలో అందించినాం. మరి ఇవాళ అదే విధంగా సార్ ఇవాళ ప్రైమ్ నైన్ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, ఇవాళ మరి వర్షాకాలానికి ఇస్తామని చెప్పిస్తారు రైతు బోనస్. ఏం చెప్పారు సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పారు? డిసెంబర్ 3వ తారీఖు మేము అధికారంలో రాబోతా ఉన్నాం,
500 బోనస్ ఇస్తాము, మీరు ఎవరు కూడా ఓట్లు అమ్ముకోవద్దని చెప్పారు సార్. మరి అలా ఆల్రెడీ వానకాలం ఓట్లు అమ్ముకున్నారు, మరి అలా యాసంగి ఓట్లు కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది. ఓకే బాలరాజ్ గారు, రైట్. విద్యాసాగర్ రెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి గారు నా ఆడియో వినిపిస్తుందా మీకు? విద్యాసాగర్ రెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా వినిపిస్తుందా మీకు? యా బాలరాజ్ గారు ఒక్క నిమిషం బాలరాజ్ గారు ఒక్క నిమిషం ఆగాలి. బాలరాజ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం బాలరాజ్ గారు. విద్యాసాగర్ రెడ్డి గారు మీరు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఉత్తర భారతాన్ని మేము చూసాం, ఇక్కడ కంటే కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి, అక్కడ ప్రభుత్వాలు కొత్త విధానాలు అవలంబిస్తున్నాయి అన్నారు. ఏంటా కొత్త విధానాలు? ఎందుకంటే ఎవరైనా సరే సౌత్ ఇండియాని, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అమలు చేస్తున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలను ఎక్కువగా ఉదాహరణగా చెప్తూ ఉంటారు. మీరు ఉత్తర భారతదేశంలో రైతులకు సంబంధించి అంత ఉత్తమమైనటువంటి అంశాలను ఏం గుర్తించారు? భారతీయ జనతా పార్టీగా ఏం చెప్తారు మీరు అసలు? ఎందుకంటే రైతు బంధు అనేది, అంటే మనం పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకున్న రైతు బంధు అనేటటువంటి ఒక విధానాన్ని బీఆర్ఎస్ తీసుకొచ్చింది. ఆ తర్వాత అదే విధానాన్ని మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మొత్తం దేశం అంతా కూడా అప్లై చేసినటువంటి పరిస్థితి కదా. ఇంతకంటే ప్రత్యేకమైన, ఇంతకంటే భిన్నమైనవి మీరు ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో లేదంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఏం చూశారు? సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ చూసినవి ఏమున్నాయి? ముఖ్యంగా అంటే మన దగ్గర ఈ విమర్శించుకోవడం, ఊగల మీద ఊగలు అరుచుకోవడం, ఏ పథకాన్ని కూడా అమలు పరచకపోవడం, ఆర్థిక లోటు బడ్జెట్ అనేది ఇది సర్వసాధారణమైనటువంటి విశేషాలు. ఏదో హామీ ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఆశ చూపి వాళ్ళని అణిచివేసేటువంటి ప్రక్రియలు ఇవన్నీ మనం చూసాం. ఇవన్నిటి విషయం కాకుండా రైతాంగ సమస్యల పరిష్కార దిశ జరగాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క పెత్తనం కింద రైతుల యొక్క బతుకులు ఉండకూడదు. నంబర్ 1. వాళ్ళ యొక్క భిక్షం వేస్తే, వాళ్ళు రైతు బంధు వేస్తే, వాళ్ళు రుణమాఫీ చేస్తే, వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఇస్తామనేటువంటి ఆశలో తేలియాడినంత మట్టుకు ఈ రైతుల పరిస్థితులు అధ్వానంగానే ఉంటాయని చెప్పి సందర్భంగా. కానీ కార్పొరేట్ సెక్టర్ కింద ఉండొచ్చా అండి? రైతు చట్టాలు తీసుకొచ్చారు, కార్పొరేట్ సంస్థల వైపు ఉండేలాగా మళ్ళీ ఉపసంహరించుకున్నారు. టీవీల ద్వారా, ప్రైమ్ 9 టీవీల ద్వారా నిజమైన రైతుకు సమస్యల వలయాలకు వెళ్ళి బయటపడాలని అనుకున్నప్పుడు ఈ ఒగల మీద ఒగలు అరుచుకునే అసలు విధానాలతో ఉన్నటువంటి పార్టీలను కాదనకుండా ప్రభుత్వాలను ముందు వాళ్ళ యొక్క హక్కుల కింద, వాళ్ళ యొక్క రాజ్యాంగంలో రైతులను ఒక బానిసలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మార్చేంత మట్టుకు ఈ రైతుల యొక్క పరిస్థితులు బాగుపడవు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు సీడ్ కంపెనీలు ఉన్నాయి. సీడ్ కంపెనీల యొక్క వాళ్ళ యొక్క సీడు రైతులకు ఇస్తే ఆ రైతుల యొక్క పొలాలలో తిరిగినటువంటి వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్ కు ఉన్నటువంటి ఆదాయము ఇవాళ రైతుకు లేదు. సీడ్ కంపెనీల యొక్క ఆజమాయిషీ అంతా కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలన్నింటినీ కూడా ప్రభుత్వాలకు అనుసంధానకర్తలుగా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాపార దిశలో తీసుకెళ్తున్నారు. కింటాలకి 2000, 2100, 2200 మాకిస్తే 20 కిలోల వడ్లకి 800 రూపాయల యొక్క ధర పెట్టి సీడును మళ్ళీ మీరన్న విషయమే తీసుకుంటే విద్యాసాగర్ రెడ్డి గారు, మీరు ఇందాక ఉత్తర భారతదేశంలో ప్రభుత్వాలు మెరుగైన చేస్తా అన్నారు. కానీ సౌత్ ఇండియాలో వచ్చినటువంటి రైతు ఉద్యమాలు వీటికంటే కూడా మనం ఎక్కువగా కేంద్రంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మనం ఎక్కువ కూడా నార్త్ ఇండియాలో చూసాం. ఉత్తర భారతదేశంలో ఉద్యమాలు చూసాం, మహారాష్ట్రలో రైతులు చేసినటువంటి పాదయాత్రలు చూసాం, పంజాబ్ రైతులు ఢిల్లీ దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. ఏంటి మీరు ఎందుకు నార్త్ ఇండియాని ఎగ్జాంపుల్ గా తీసుకొస్తున్నారు? ఇన్ని అక్కడ జరుగుతున్నా కూడా అక్కడ ఉత్తర భారతదేశంలో మీరు ఇప్పుడు చెప్పిన రెండు ఉద్యమాలు ఉన్నాయి కదా. ఒకటి పంజాబ్ లో జరిగిన ఉద్యమం ఏదైతుందో ఖలిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లో వాళ్ళ ద్వారా జరిగింది అనేది అది స్పష్టంగా కరెక్ట్ కాదు విద్యాసాగర్ రెడ్డి గారు, కరెక్ట్ కాదు. దయచేసి రైతులను ఉగ్రవాదులతో పోల్చడం కరెక్ట్ కాదు. ఇదే రైతులకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత క్షమాపణ చెప్పారు. అప్పుడు వాళ్ళు నిజంగా ఖలిస్తానీ ఉగ్రవాదులు అయితే ఎందుకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పారు? రైతుల్ని ఖలిస్తానీ ఉద్యమంతో కలపడం కరెక్ట్ కాదు. ఒకరిద్దరు వెనక ఓకే, కానీ మొత్తం రైతు ఉద్యమాన్ని ఉగ్రవాదులతో పోల్చడం కరెక్ట్ కాదు.
దయచేసి అటువంటిది అనొద్దు. ఎందుకంటే పంజాబ్ ఈ రకమైనటువంటి ఆరోపణ ఫస్ట్ లో పంజాబ్ రైతులు ఢిల్లీ దాకా ఉద్యమం చేసినప్పుడు కూడా ఇలానే ఆరోపణలు చేశారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా క్షమాపణ చెప్పారు రైతులకు. ఒక్క నిమిషం క్రాస్ టాక్ వద్దు. బాలరాజ్ గారు వెంకటస్వామి గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. ప్లీజ్ కంటిన్యూ. విద్యాసాగర్ రెడ్డి గారు బాలరాజు గారు మీరు మంచిని ఎప్పుడు కూడా మీ పార్టీలు గుర్తించలేదు. 3 చట్టాలను పెడితే నల్ల చట్టాలని చెప్పి ప్రపంచానికి మాయ చూపించి మీరు అర్థం చెప్పాలి. మీరు మీ పార్టీల ద్వారా జరిగింది రైతులకు ఎంత మేలు చేశారో 75 సంవత్సరాల కాలంలో ఉద్యమ పేరుతో ముందుకు వచ్చిన 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రైతుల కోసం కొత్తగా పెట్టింది లేదు. చూపి జనాన్ని చంపినటువంటి వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. కొత్త చట్టాలను తీసుకొచ్చి వ్యవస్థను ఆయన మాట్లాడివ్వాలి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. ప్లీజ్ బాలరాజ్ గారు వెంకటస్వామి గారు ప్లీజ్ ఆయన మాట్లాడిద్దాం. నల్ల చట్టాలను పేరు పెట్టి ఆ చట్టాలను బాలరాజ్ గారు వెంకటస్వామి గారు ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. బాలరాజ్ గారు వెంకటస్వామి గారు ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఆడియన్స్ కి ఎవరు ఏం చెప్తున్నారు అర్థం కాదు. ప్లీజ్ బాలరాజ్ గారు కరెక్ట్ కాదు. వెంకటస్వామి గారు కరెక్ట్ కాదు. ప్లీజ్ ఆయన మాట్లాడిద్దాం. వెంకటస్వామి గారు కరెక్ట్ కాదు. ప్లీజ్ మీరిద్దరూ చెప్పేది ఎవరికి అర్థం కావట్లా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెంకటస్వామి గారు ప్లీజ్ ఆయన మాట్లాడిద్దాం. ఆయన టైంలో ఆయన మాట్లాడిద్దాం. వెంకటస్వామి గారు ప్లీజ్. ఇంకా 4 రోజులు ఆగండి. రేపు రాబో కాలంలో ఇప్పుడు మీరు చేసినటువంటి అనేక రకమైనటువంటి తప్పిదాల కార్యక్రమాలలో ఒక రకమైనటువంటి ఉచ్చులు ఏ ఒక్క చిన్న విషయాలు ఆలోచించలేదు. మీరు ఏదో నడిపిస్తున్నారు అంతే తప్ప. రైట్ విద్యాసాగర్ రెడ్డి గారు. వెంకటస్వామి గారు రైతులు ప్రజెంట్ ఆత్మహత్యలు చేసుకోవడానికి ఒక నిమిషం నా ప్రశ్న వినాలి. విద్యాసాగర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగాలి. వెంకటస్వామి గారు నా ప్రశ్న, ప్రజెంట్ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి మరో కారణం విద్యుత్ సక్రమంగా లేకపోవడం. గతంలో కేసీఆర్ కూడా ఇదే విమర్శ చేశారు. తెలంగాణ మేము ఉన్నంతకాలం కూడా 24 గంటల ఉచిత విద్యుత్ అనేది రైతులకు ఇచ్చాము. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారితే మాత్రం ఖచ్చితంగా కూడా విద్యుత్ ఉండదు, మళ్ళీ కరెంటు కోతలు వస్తాయి, వైర్లకు రైతులు ఉరివేసుకునే పరిస్థితులు వస్తాయంటూ కూడా విమర్శించారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన మళ్ళీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకు కరెంటు కోతలు వస్తున్నాయి? ఏకంగా జీహెచ్ఎంసీ మేయర్ మీ పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కూడా పవర్ పోయింది, ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఉండగా ప్రోటోకాల్ ఉంటుంది, అయినా కూడా అక్కడ కరెంటు పోయింది అనేటటువంటి ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ విస్తృతంగా సోషల్ మీడియాలో కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కదా. హైదరాబాద్లోనే అలా ఉంది అంటే సిచ్యువేషన్ ఇంకా గ్రామాల్లో ఏ రకంగా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా వారు ఎత్తి చూపుతున్నారు కదా. నిజంగా కరెంటు కోతలు ఉన్నాయా? రైతులకు ఎన్ని గంటల నాణ్యమైన ఉచిత కరెంటును కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది? ఇప్పుడు ఉచిత కరెంటు 24 అవర్స్ అనేటువంటిది ఒక బూటకం అనేటువంటిది మేము లాగ్ బుక్లను తీసి మేము నిరూపించినాం. మేము లాగ్ బుక్స్ తీసి 24 గంటలు ఉచిత కరెంటు అనేటువంటిది అది రాంగ్ అనేది లాగ్ బుక్స్ నుంచి బయట పెట్టింది చెప్పిన సందర్భాలు మీ మీడియా ద్వారానే అవి మేము నిరూపించినాం. రెండో విషయం, ఉచిత కరెంటుకు మేము వ్యతిరేకం కాదు, అది మా విధానము. మా విధానాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఉచిత కరెంట్ అనే దాన్ని కంటిన్యూ చేసినారు. ప్రస్తుతం కరెంటు కోతలు ఉన్నాయా లేదా వెంకటస్వామి గారు? కరెంటు కోతలు ఉన్నాయా లేదా తెలంగాణలో అనేటువంటిది లాగ్ బుక్స్ యొక్క రికార్డ్స్ లో ఉన్నది. రెండోది, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు న్యాచురల్ గా వాటర్ స్కేర్సిటీ కారణంగా ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ కూడా వస్తుంది. దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఇవాళ రైతు అంటే కరెంట్ లేని కారణంగా మా పంటలు ఎండిపోతే మేము చచ్చిపోయినాం అనేటువంటి సందర్భం లేదు. మామూలుగానే ఆ కాలంలో రావాల్సిన వర్షాలు రాని కారణంగా వాటర్ స్కేర్సిటీ వచ్చిన కారణంగా కొన్ని చోట్ల కొన్ని గ్రామాలలో ఎక్కడొక్కడ నేను మొన్న చూసినండి, ఒక చెరువు ఎండిపోయిన చాలా చెరువులు ఎండిపోతాయి. బాలరాజు గారికి తెలియదా, నాకు తెలియదా? చెరువులలో కుంటలలో నీళ్లు ఉంటాయా? సో చెరువులలో కుంటలలో దాన్ని తీసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి మొత్తం రాష్ట్రం అంతా ఇట్లా ఉన్నదంటే లేదు. రాష్ట్రం అంతా ఎట్లా ఉన్నది అనేది మనం సర్వేకి పోదామనంటే ప్రైమ్ నుండి రమ్మనండి, మిగతా ఏది మన
మిగతా మీడియా మిత్రులు రమ్మనండి, టిఆర్ఎస్ ప్రతినిధులు రమ్మనండి, కాంగ్రెస్ ప్రతినిధులు మనం పోదాం, బీజేపీ ప్రతినిధులు రమ్మనండి. రైతుల మీద ఇలా జరుగుతున్నటువంటి సాగు ఎక్కడెక్కడ అవుతున్నదో అదంతా తిరిగి వద్దాం. అప్పుడు వాస్తవిక పరిస్థితి వస్తుంది. కానీ మేము రాగానే కరెంట్ పోయింది కాబట్టి ఆత్మహత్యలు జరిగినాయి అనేటువంటి ఒక దాన్ని ఎలక్షన్ స్ట్రాటజీలో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ చేస్తే అది సమంజసం అనిపించుకోదు. డైవర్షన్ పాలిటిక్స్ మేము చేయగలము, మీరు చేయగలరు. కానీ ఇవాళ జరగాల్సినటువంటి ఏదైతే రెగ్యులర్ ఎంతైతే అవసరం ఉన్నదా, మీకు ద డిమాండ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ హాజ్ ఇంక్రీజ్డ్ 20%, 25% కూడా ఇంక్రీజ్ అయింది. ఈ వారం 10 రోజుల్లో ఇంక్రీజ్ అయింది. ఎండలు ఎక్కువ అయినాయి. ఎండలు ఎక్కువ అయినప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎన్ని గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు? మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు ఎన్ని గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు? సందర్భం కూడా కరెంట్ పోయిన సందర్భం ఉన్నది. ఇప్పుడు కూడా ఇప్పుడు కరెంట్ పోయి ఉంటది. దానికి చిలువలు పొలలు చేసి దాన్ని రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నము కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఏదో మా మీద నిందలేయాలనేటువంటి ఒక ప్రయత్నం తప్పితే వాస్తవిక పరిస్థితి వేరుగా ఉన్నది. దాని మీద నేనైతే ఆఫర్ చేస్తున్నా, మా పార్టీ పక్షాన, మీ పార్టీల పక్షాన పత్రిక వాళ్ళను లేకపోతే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకొని ఎక్కడెక్కడైతే సాగు జరిగిందో, ఎక్కడెక్కడైతే ఉన్నదో వాటిని పరిశీలన చేద్దాం. డెఫినెట్ గా ఒకవేళ దానిలో చేయడంలో అంటే మేము అటెండ్ చేయలేకపోతే దాన్ని డెఫినెట్ గా మా దృష్టికి తీసుకురండి. డెఫినెట్ గా పాజిటివ్ గా తీసుకుందాం. మీ లక్ష్యం, మా లక్ష్యం ప్రజాహితం. మీరైనా ప్రజల కోసమే కొట్లాడుతున్నాం అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలో ప్రజాపక్షం కంటే రైతుల పక్షం కంటే కూడా పార్టీ ఫిరాయింపుల మీద ఎదుట పార్టీకి చెందినటువంటి నాయకులను జాయిన్ చేసుకోవడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అంటుంది బీఆర్ఎస్. ఏమండి, ప్రెసెంట్ ఉన్న సినారియోలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం మీద నిలవడం కంటే కూడా పార్టీ ఫిరాయింపులకు ఎక్కువ ప్రోత్సహిస్తుంది అంటుంది బీఆర్ఎస్. యాక్సెప్ట్ చేస్తారా? పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుకుంటే అది హాస్యాస్పదంగా ఉంటది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు దానికి అంటే ఈ రాష్ట్రంలో రాజకీయ విలువలను, పార్టీ ఫిరాయింపుల విషయంలో రాజకీయ విలువను హననం చేసినటువంటి ఘనత ఆయన హననం చేశారు. మీరు కంటిన్యూ చేస్తారా వెంకటస్వామి గారు? ఆయన హననం చేశారని మీరే విమర్శించారు. ఆయన హననం చేశారని మీరే విమర్శించారు. ఇప్పుడు మీరు కూడా హననం చేస్తే ఎట్లా? వారికి ఆదర్శంగా నిలవాలి కదా మీరు. వారికి ఆదర్శంగా నిలవాలి కదా మీరు. ఆయన హననం చేశారు, మీరు అదే కంటిన్యూ చేస్తారా? ఆయన పార్టీకి సంబంధించి ఆయనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. మేము అడగడం కాదు, మేము రమ్మనడం కాదు, మాకు లీడర్షిప్ లేక కాదు, ఉంది. కానీ ఎవరినైతే ఇప్పుడు ఇందాక బాలరాజు గారు ఒక మాట అన్నారు, నా మీద ప్రేమతోటి అన్నారు, ఆయన నేను ఉద్యమకారం కాబట్టి అన్నారు. నేను దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఒక మాట చెప్తున్నా. బాలరాజు గారు, మీ పార్టీ, మా పార్టీని మీరు అంటున్నారు కదా, మీ పార్టీ మొదలుపెట్టింది, మీ కేసీఆర్ గారే మొదలు పెట్టినారు. ఎవరైతే కమిటెడ్ గా తెలంగాణ కోసము ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమైన ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి వ్యాపారస్తులు లేకపోతే తెలంగాణ ఉద్యమ సమయంలో మనల్ని అందరినీ బట్టలు ఇప్పించి కొట్టడానికి ప్రయత్నం చేసి కొట్టిన వాళ్ళను మినిస్టర్లో పెట్టుకొని ఒక తెలంగాణ ద్రోహుల పార్టీగా మిమ్మల్ని తయారు చేసిన చర్చ వేరేది పోతుంది. ఇప్పుడు శివ గారు ఇవాళ కంటిన్యూ బాలరాజ్ గారు, విద్యాసాగర్ రెడ్డి గారు వస్తున్నా, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తున్నా, ఒక్క నిమిషం. బాలరాజ్ గారు కంటిన్యూ. ఇప్పుడు ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు ఏంటంటే పల్లెల్లో కరువు తాండవిస్తా ఉంది. ఆ కరువుని ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచన చేయాలి. అదేవిధంగా వడగళ్ల వాన వచ్చి వడగళ్ల వానతో అనేక ఎకరాల్లో సుమారు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టాన్ని ఎట్లా రైతాంగాన్ని ఓదార్చాలో ప్రయత్నం చేయాలి తప్ప ఢిల్లీ యాత్రలు కాదనేది మా భారత రాష్ట్ర సమితిగా మా వాదన. ఇలా 12-13 సార్లు ఢిల్లీకి వెళ్ళి అభ్యర్థుల ఎంపిక మీద మాట్లాడి, అదేవిధంగా చేరికల మీద మాట్లాడి, పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడడం కాదు. ఇలా రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్న ధరావత్ తండా, దేవరుప్పల మండలం ధరావత్ తండాకు మా అధినేత కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి దాంట్లో అంగోతు సత్యమ్మ, అదేవిధంగా గుగులోతు రాజమ్మ, తెలసోతు ధరం సింగ్, అదేవిధంగా బానోతు ఏమానాయక్, అదేవిధంగా లకావత్ సురేష్, అదేవిధంగా పురుషోతు జ్యోతి, ఈ రైతులతో మాట్లాడినాం. ఆ రైతులు కంటనీరు పెట్టుకుంటా ఉన్నారు.
సార్ కొంచెం ఒక 6 తడి పంటలు ఇస్తే ఇలా పంటలు బయటపడేవి, ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేకపోయింది సార్, మీరు లేకపోవడం వల్ల ఇన్ని కష్టాలు వచ్చిందని చెప్పేసి కంటనీరు ఓకే, ఈ విమర్శలన్నీ బాలరాజ్ గారు, ఈ విమర్శలన్నీ పక్కన పెడితే ఏ రకమైనటువంటి చర్యలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సలహాలు ఇస్తే తీసుకుంటా ఉంటున్నారు కదా, మీరు ఏ రకమైనటువంటి సలహాలు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? 100% ఇవాళ పంట అనేది ఒక వారం రోజులు నీళ్ళు ఇస్తే ఇలా పంట బయటపడే అవకాశం ఉంటది. కాబట్టి ఇవాళ వెంటనే వీళ్ళు ఏదైతే గాయత్రి పంప్ ఎట్లయితే బాహుబలి మోటార్లు స్టార్ట్ చేసి నీళ్ళని SRSP ద్వారా బయటకు వదులుతా ఉన్నారో ఆ నీళ్ళని ఆ చివరి పంటకు ఇచ్చేస్తే పంట బయటపడుతుంది. మొదటి పాయింట్. రెండో పాయింట్, వీళ్ళు ఇచ్చినటువంటి 500 బోనస్ ఏదైతే ఉందో ఆ 500 బోనస్ ని వెంటనే అమలు చేయాలి. వీళ్ళు అమలు చేయట్లేరు, వచ్చే వానాకాలానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అధికారంలోకి రాకముందు ఏం చెప్పినారు? వెంటనే అమ్ముకోవద్దు, రైతులు ఎవరు కూడా ధాన్యాన్ని అమ్ముకోవద్దు, వెంటనే 500 బోనస్ ఇస్తామని చెప్పారు సార్. ఆ బోనస్ మీద కూడా మాట మార్చినారు. కాబట్టి ఆ బోనస్ ను ఇప్పుడు పంటకు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు సార్. అదేవిధంగా ఎండిపోయినటువంటి పంటలకు ఏదైతుందో మీరు 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 25,000 ఇస్తారా, మీరు వెంటనే ఆ పరిహారాన్ని చెల్లించాలి. రైతాంగాన్ని ఓదార్చడం కోసం ముఖ్యమంత్రి వెంటనే పర్యటన చేయాలి, మంత్రులు పర్యటన చేయాలి. ఎందుకంటే జిల్లాలలో కరువు తాండవిస్తుంది, నీళ్లు లేవు సార్. నీళ్ళ కుళాయిల వద్ద మహిళలు కొట్లాడుకుంటా ఉన్నారు సార్, తాగునీళ్ళు లేకుండా. హైదరాబాద్ లో కరెంట్ పోతా ఉంది కదా సార్, ఊళ్ళలోనైతే 12 గంటలు కూడా అట్లే. మీరు ఆడిచ్చారు కరెంట్ అని చెప్పారు సార్. వీళ్ళ శ్వేత పత్రంలో చెప్పారు సార్ 19 గంటల 22 నిమిషాలు ఇచ్చారని చెప్పినారు సార్. అంటే 24 గంటల్లో 20 గంటలు ఇస్తే 4 గంటలు సార్ ప్రీడర్స్ కావచ్చు. అదేవిధంగా ఓకే బాలరాజ్ గారు, విద్యాసాగర్ రెడ్డి గారు మీరు ఏ రకమైనటువంటి సూచనలు ప్రభుత్వానికి ఇస్తారు? ఒక్క రైతుకి ఇబ్బంది కలిగినా, ఒక్క రైతు చనిపోయినా కుటుంబం మొత్తం విచ్ఛిన్నమవుతుంది, మన రాష్ట్రం అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా రైతు బాధపడినటువంటి ప్రాంతం ఏది కూడా బాగుపడదు. దయచేసి రైతులు బాగుండాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారా, ఏ రకంగా సహకరించబోతున్నారు? కంక్లూడ్ చేయాలి. నేను ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. గత ప్రభుత్వం మీద నిందలు వేసి వాళ్ళను ఎప్పుడు వాళ్ళు కరెక్ట్ లేరు కాబట్టి వాళ్ళని పక్క పెట్టారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఆలోచన ఆ పార్టీలు ఈ పార్టీలు అనకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యనిర్వహణ జరిగితే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను కూడా. రెండవది, ఈరోజు అంటే ఊళ్ళల్లో, మండలాలలో, జిల్లాలలో కనపడుతుంది అంటే అధికారుల యొక్క బదలాయింపులు. గతంలో జరిగినటువంటి నా మాట వినలేదు, ప్రతీకారాలు తీర్చుకున్నారు అనేటువంటి భావనతో ఉన్నటువంటి అధికారులని ఈ బదలాయింపులతో ఈరోజు ఈ పరిపాలన మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. మండలాలలో ఆఫీసర్లు, జిల్లాలలో ఆఫీసర్లంతా గజ వణికి అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితులలో ప్రజల గురించి పట్టించుకునేటువంటి పాపాన పోతున్నటువంటి పరిస్థితులు లేవు. ఓకే విద్యాసాగర్ రెడ్డి గారు, మన సమయం తక్కువ ఉంది, అర్థం చేసుకోవాలి. వెంకటస్వామి గారు, ఇక మీదటనైనా రైతులకు సంబంధించి రైతులు ఎవరో ఆత్మహత్య చేసుకోకుండా, రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది? రైట్ విద్యాసాగర్ రెడ్డి గారు, ప్లీజ్ కంక్లూడ్ చేయాలి. వెంకటస్వామి గారు, రైట్ విద్యాసాగర్ రెడ్డి గారు, మనకు సమయం తక్కువ ఉంది, ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం విద్యాసాగర్ రెడ్డి గారు, ప్లీజ్ వెంకటస్వామి గారిని కంక్లూడ్ చేయనివ్వాలి. ఏ రైతులు కూడా మీ ద్వారా చెప్తున్నాం, రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు. వాళ్ళకి సంబంధించినటువంటి కష్టాలను అక్కడ సంబంధిత అధికారులకు చెప్పండి, లేదా మా లీడర్కి చెప్పండి.